మేము వాళ్ళు ఎన్నికల అంటే మేనిఫెస్టోలో మా పార్టీ అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చినారో హామీని నిలబెట్టాలని చెప్పేసి దాంతో పాటుగా ఈ ఉపాధి అంటే మధ్యాహ్న భోజనంలో 24 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళ యొక్క పనికి గండు కొట్టే విధంగా ఈరోజు సెంట్రలైజ్డ్ కిచెన్స్ తీసుకురావాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనని సత్వరం వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ రోజు వంట కార్మికులకి కోడిగుడ్ల సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఆ కోడిగుడ్లను తర్వాత నిత్యావసర వస్తువుల పెరుగుదలతోటి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూని అమలు చేయడం కష్టంగా ఉంది కాబట్టి ప్రభుత్వమే కోడిగుడ్లను నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతో పాటుగా 24 సంవత్సరాల కాలంగా వాళ్ళకి సామాజిక భద్రతా చర్యలు పెన్షన్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, లేకపోతే ఈఎస్ఐ కానీ ఏమీ లేదు, పెన్షన్ కానీ ఏమీ లేదు. కాకపోతే ఈరోజు వంట చేసేటప్పుడు కార్మికులకి ఏదో అన్నం పడో లేకపోతే గంజి పడో లేకపోతే కూర పడో చారు పడో వాళ్ళు అంటే అంటే ప్రమాదాలు బారిన పడినప్పుడు ప్రభుత్వం వీళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం పోగా వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా తయారవుతుంది. ఎందుకంటే 1000 రూపాయలతో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి పరిస్థితి లేదు. చాలా చోట్ల ఇట్లా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేక చనిపోయినటువంటి ఘటనలు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. అందువల్ల ప్రమాద బీమా పథకం వంట కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఎన్నో వాటికి కోట్లాది రూపాయలు కేటాయిస్తుంది. కానీ మధ్యాహ్న భోజనానికి ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశంలో ఎక్కువ నిధులు కేటాయించేసి మధ్యాహ్న భోజన వంట కార్మికులకి సమస్యలు పరిష్కరించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రతి ఒక్క విద్యార్థి కూడా 25 రూపాయలు మీరు మెస్ ఛార్జ్ ఇచ్చినట్టయితే వాళ్ళకి మీరు కోరినటువంటి మెనూ ప్రకారంగా భోజనం అందించేదానికి వీలవుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలనేటువంటి ఆలోచన అంటే డిమాండ్ తోటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.